అన్ని సుహాస్ గారు ఫ్యాన్స్ చూస్తారు, అల్లు అరవింద్ సుహాస్ గారు ఫ్యాన్స్, శరణ్య గారు ఫ్యాన్స్ కొంతమంది చూస్తారు. స్టోరీ సెలక్షన్ మంచిగా వేసుకున్నాడు సుహాస్ గారు, స్టోరీ సెలక్షన్ బాగా వేసుకున్నాడు, అది మంచిగా నచ్చింది నాకు. కలర్ ఫోటో కానీ లాస్ట్లో ఇంకో మూవీ కానీ బాగా స్టోరీ సెలక్షన్ బాగా వేసుకున్నాడు సుహాస్ గారు. పాటలు ఫస్ట్ హాఫ్లో చాలా పాటలు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ 2 సాంగ్స్ వస్తాయి, ఆ మ్యూజికల్గా సాంగ్స్గా బీజిఎంగా బాగా నచ్చింది సాంగ్స్. అది గుమ్మ గుమ్మడేది ఉంది కదా, అదే హైలైట్ సాంగ్స్. సినిమాకు హైలైట్ సాంగ్ అంటే అది హీరోయిన్ తో ఉంటుంది, లవ్ సాంగ్ అది. అది చాలా హైలైట్ ఉంటుంది. అంటే దేవిలా చూస్తాను నేను, దేవిలా మల్లికరుడు చూసిన నిన్న ప్రీమియర్ షో చూస్తాను నేను. సినిమా చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్స్ సౌండ్ బాగా చేసిండ్రు, మంచిగా బ్యాండ్ సౌండ్స్ సాంగ్ అది హైలైట్ సినిమా సాంగ్. బీజిఎం సాంగ్ చాలా మ్యూజికల్ గా బాగుంది సినిమా. ఈ వీక్ సూపర్ హిట్ అంట సినిమా, సూపర్ హిట్ వచ్చింది. అంటే అంతా ఏమన్నా కలర్ ఫోటో లాస్ట్ కలర్ ఫోటోలో కొద్ది తగ్గింది, కానీ ఓవరాల్ గా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఆయన ఏ మూవీ చేశారు? అంబాజ్పేట్ మ్యారేజ్ బ్రాండ్ అమ్మాయి, సారీ బ్రాండ్ కాదు, బ్రాండ్. సినిమా అయితే బాగుందన్న. అంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా సూపర్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది. బట్ ఓవరాల్ అయితే బాగుంది సినిమా అయితే. క్లైమాక్స్ మనం ఊహించలేదు, అంటే అదే చూపించేటప్పుడు విలంగానే చంపేయండి రా అని అనుకున్నా, కానీ అది లాస్ట్లో ట్విస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కూడా వేరే పేరు పెడతారు వాళ్ళ సిస్టర్ది, అది మనకు ఒక సస్పెన్స్ రివీల్ చేయాల్సిన అవసరమే. కానీ న్యాచురాలిటీ మాత్రం చాలా బాగుంది. సుహాసిని యాక్టింగ్ కానీ, ఇంకోటి కొత్తగా ఆమె హీరోయిన్గా కానీ చాలా మంచిగా అనిపించింది. ఆ నెగిటివిటీకి తగ్గట్టు తీసినారు. ఇంకోటి ఏంటంటే అంటే కొద్ది నాకన్నా చిన్న కాలంలో అప్పుడు ఏంటంటే పుస్తకాలు ఉండేవి, పాటలు వచ్చేటివి, ఆ పాటలు చదువుకొని పాటలు నేర్చుకునేవాళ్ళు. అది అనేది చాలా బాగా చూపించింది, నాకైతే అది బాగా నచ్చింది. బట్ నాకు సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గిందని అనిపించింది. బట్ ఓవరాల్ అయితే బాగుంది సినిమా అయితే మంచిగా. సిస్టర్ సెంటిమెంట్ అనుకోవచ్చా? సిస్టర్ సెంటిమెంట్ బాగుంది, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మన హీరోయిన్ది అవుతుందని, కానీ అది వేరేలాగా వెళ్ళిపోయింది. కానీ ఓ సిస్టర్ సెంటిమెంట్ ఎలా ఉందంటే, మనం మామూలు అంటే వాళ్ళని ఎదిరియాలంటే చాలా ఇబ్బంది కష్టంగా వాళ్ళు తొక్కేస్తారు, కానీ దీంట్లో అలా కాకుండా వేరే డిఫరెంట్ ఆమె ఎదిరిస్తుంది. వాడు ఏమన్నా రేజ్ అంటే ఒక ఆత్మాభిమాన గౌరవం గురించి మొత్తం ఉంటుంది సినిమా. అది అదేనా ఆత్మాభిమానం ఉండే దాన్ని అనేది దెబ్బతీయడం, పరువు అని అంటాం కదా, అలాంటిది దెబ్బతీయడం, దాని గురించే మొత్తం ఉంటుంది సినిమా. మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. బట్ నీ చుట్టూ కాదు, నా చుట్టూ కాదు, డ్యామేజ్. కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. ఫస్ట్ హాఫ్ సినిమా హిట్ అంటే బాగానే ఉంది. కలర్ ఫోటో రేంజ్ ఊహించుకోవచ్చా? కలర్ ఫోటో అంటే ఇంకా ఆ విధంగా అనుకోండి, కాకపోతే కలర్ ఫోటో కొద్దిగా లవ్ స్టోరీ వేరే వెళ్ళిపోతాయి. కానీ ఫస్ట్ హాఫ్ మంచి లవ్ స్టోరీ బాగా న్యాచురాలిటీ బాగుంది. ఓకే థ్యాంక్ యూ.